అని నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను. ప్రశ్నించండి, ఆలోచించండి. ఈ వైరా పట్టణంలో ఉన్న ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఈ ఊళ్ళో కరెంట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఈ ఊళ్ళో హాస్పిటల్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఈ ఊళ్ళో కాలేజ్ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఈ ఊళ్ళో డిగ్రీ కళాశాల పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఇచ్చినటువంటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని వైరా పట్టణంలో శాంక్షన్ చేసి భూమి పూజ చేసి పనులు నడిపిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. 100 పడకల ఆసుపత్రిని తిరిగి రామ్దాస్ నాయక్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వైరా పట్టణంలో ఉన్న పేదలకు వైద్యం కావాలని చెప్తే 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేసి భవిష్యత్తులో ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి పేదలకు వైద్య ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేశాం. ఈ పట్టణంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలకి నిధులు కావాలనంటే 10 ఏళ్ళు రూపాయి ఇవ్వలేదు. కూలిపోతున్నా కానీ, కిటికీలు లేకుండా ఉన్నా కానీ, గోడలు పడిపోతున్నా కానీ పట్టించుకోనటువంటి ప్రభుత్వాన్ని చూశాం. సంవత్సరం తిరగకుండానే శాసనసభ్యుడు నన్ను తీసుకొని వచ్చి కళాశాల చూపించి, అన్న ఈ జూనియర్ కాలేజ్ కి నిధులు కావాలంటే అక్కడి నుంచే మాట్లాడి ఎగ్జామ్ చేసి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జూనియర్ కళాశాలకి నిధులు ఇచ్చాం. కావాలని అడిగితే ఒక జూనియర్ కళాశాల కాదు, భవిష్యత్తులో ఈ పట్టణంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదగాలి, ఉద్యోగ అవకాశాలు పొందాలనేటువంటి ఆలోచనతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ని కూడా ఈ వైరాకి శాంక్షన్ చేసింది కూడా మన ప్రభుత్వమే. మిత్రులు ఆలోచన చేయండి. పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ చేశాం, ఇది మామూలు విషయం కాదు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఈ ప్రాంతం నుంచి నేను పోతా ఉంటే శాసనసభ్యులు మమ్మ ఆపి మూల మీద ఉన్నటువంటి అడ్డ రోడ్లో ఉన్నటువంటి అనేక దశాబ్దాలుగా పక్కన చిన్న బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తులు తొలగించి 5 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళకి పక్కాగా గదులు కట్టించి వాళ్ళ స్థలాలు వాళ్ళకి షాపులు ఇస్తే ఆదాయంతో పాటు ఈ పట్టణానికి కూడా అందంగా ఉంటుంది. లేకపోతే మోడు వారిని గోడలతో వచ్చి పోయే వాళ్ళు చూసి ఇదే పట్టణం అని అడుగుతున్నారన్నా, ఇది శాంక్షన్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడే ఎగ్జామ్ చేసి ఫైల్ పంపించమని చెప్పాం. కొద్ది రోజుల్లో తప్పనిసరిగా దీన్ని శాంక్షన్ చేసి తీసుకొని వస్తాం. భవిష్యత్తులో వైరా పట్టణానికి ఇది వడివడిగా పెరుగుతా ఉంది. దీనికి కావలసిన వసతులు ఏర్పాటు చేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోకపోతే పెరిగేటువంటి పట్టణానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఆలోచనతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన సర్క్యులేట్ చేయమని చెప్పాము ఫైల్ని. అది ప్రాసెస్ లో ఉంది. భవిష్యత్తులో వైరా పట్టణం మనకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అండగా ఉన్నటువంటి వైరా ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆధారపడి ఉన్నది కేవలం వ్యవసాయంపై ఉన్నటువంటి ఆదాయం తప్ప వేరే పరిశ్రమలు ఏమీ లేవు. ఇక్కడ వైరా పట్టణంలో ఉన్న వైరా పట్టణ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల రైతాంగ సోదరులు కానీ, రైతు కూలీలు కానీ బిడ్డలు వచ్చి చదువుకుంటే వైరా పట్టణానికి రావాలి. అది బాగుంటేనే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుందనేటువంటి ఆలోచనతో గతంలోనే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కావాల్సిన విధంగా లైనింగ్ శాంక్షన్ చేశాం. మళ్లీ తిరిగి ఆగిపోయిన దాన్ని 2వ ఫేజ్ తిరిగి మళ్లీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే లెఫ్ట్ కెనాల్ కి, రైట్ కెనాల్ కి కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు సాగిస్తా ఉన్నాం. ఇటువంటి చెరువు పెద్ద ఎత్తున మనం వాడుకోవాలనేటువంటి ఆలోచన పెరుగుతున్న పట్టణ వాసులకి సాయంత్రం అయితే కుటుంబాలు కనీసం ఎక్కడో ఒక దగ్గర పిల్ల పాపలతో కూర్చోటానికి ప్రదేశం లేదనేటువంటి ఆలోచనతో ఉన్న చెరువుని పెద్ద ఎత్తున మనం ఎందుకు ఆలోచన చేయకూడదని చెప్పి పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, బహుశా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కడ. పాత వాళ్ళందరికీ తెలుసు పాత గ్రామ పంచాయతీ ఎక్కడ ఉందో.
చెరువు ఒడ్డున ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అక్కడ ఉన్నటువంటి